నమస్తే అండి. మీ గార్డెన్లో ఎడిటివ్స్ చూసాము, చాలా చక్కగా ఉన్నాయండి. కాడెక్స్ అది కూడా చాలా బాగా ఫామ్ అయింది. వాటికి మీరు ఏ విధమైన కేర్ తీసుకుంటారు? అలాగే సాయిల్ మిక్సింగ్ కానీ వాటికి ఏమైనా స్పెషల్గా కేర్ ఏం తీసుకున్నారో అవి గార్డెనర్స్కి వివరించి చెప్తారండి. నమస్తే అండి, నా పేరు సాయి ప్రసాద్ అండి. మేము ఎడినిమ్స్ 15 సంవత్సరాల మట్టి పెంచేవాడిని. మొదట్లో ఎడినిమ్స్ మేము ఏమీ వాడేవాళ్ళం కానీ ఓన్లీ ఇసుక వాడేవాళ్ళం అండి. ఓ 15% 10% మట్టి వాడేవాళ్ళం అండి. అంతేగాని మేము గ్రో బ్యాగ్స్లో ఎక్కువ వాడేవాళ్ళం. మేము సిమెంట్ డెప్పల్లో పెట్టేవాడిని, కుండీలు కాకుండా. ఎందుకంటే ఓపెన్గా ఉంటే ఎంత ఓపెన్గా ఉంటే తుంప అమ్మకి ఓపెన్గా పెరుగుతుంది. అందుకని అంటే మెస్కండి ప్రస్తుతం ఎట్లా మాట్లాడారు రకరకాలు చెప్పినా కూడా మా విధానం ఏంటంటే ఇసుక ఓన్లీ ఇసుకండి. ఓ 10% మట్టి అండి కూడదండి. ఇప్పుడు గ్రో బ్యాగ్లో పెడితే దుంప బాగా పెరుగుతుందండి. దాని తర్వాత బాగా పెరిగినాక మ్యాక్సిమం వచ్చేసిన తీసి కుండీలో పెట్టుకుంటే పెరుగుదల ఆగిపోతుందండి. థ్యాంక్ యూ అండి. ముందు అయితే కవర్లో పెట్టుకోమంటారు. కవర్లో పెట్టుకోండి. ఎంతకాలం వయసు వచ్చేంత వరకు కవర్లో పెంచమంటారు? 1 year వరకు. 1 year తర్వాత మార్చుకుని చేసుకోండి. కవర్లో ఎంతంత సాయిల్ రేషియో కానీ ఇసుక కానీ? కవర్లో కూడా మ్యాక్సిమం ఇసుకే పెట్టండి. అంటే ఎంత శాతం తీసుకోవచ్చండి ఇసుక? 60-65% ఇసుక పెట్టండి. ఓ 10% 15% మట్టి పెట్టండి. ఓ 10% ఎక్కువ కాదండి, కోలు బిగ్ బిట్స్ వాడండి. ఇంకా వేరే మెన్యూస్ ఏం వాడవండి. మేము మెన్యూస్ అవసరం లేదండి. వాటికి ఓన్లీ వాటర్ 4 రోజులకి 3 రోజులకి వాటర్ అయితే, వేసవకాలం అయితే 2-3 రోజులు పట్టండి. వానాకాలం అయితే అది పట్ట అవసరం లేదు. ఎందుకంటే వారం రోజులు పడితే వారం రోజుల దాకా అదే ఉంటుంది. అలాగే ప్రూనింగ్ కానీ అవన్నీ ప్రూనింగ్ మంచి ఎండలప్పుడు చేయాలండి. ఫిబ్రవరి ఎండింగ్లో కానీ మార్చిలో కానీ చేస్తే మే జూన్కి ఫ్లవరింగ్ వస్తుందండి. ఆగస్టు దాకా ఉంటాయండి. మంచులో చేసామనుకోండి చెమ్మారికి మొక్క ఇలా అవుతుంది, చెమ్మలాగి చెడు కూలిపోదు, రాటు వచ్చేస్తుందండి. ఇంకా ఏమైనా టిప్స్ ఏమైనా చెప్తారు? టిప్స్ అంటే ఎరువులు వాడాల్సినంత అవసరం నెక్స్ట్ లేదు. కాకపోతే ఎప్పుడైనా అయితే శాప్ పౌడర్ వాటర్ వాడండి. పైన స్ప్రే కూడా కట్ చేసినప్పుడు శాప్ పౌడర్ రాయండి. కట్ చేసేటప్పుడు సన్నటి బ్లేడు, స్మూత్గా ఉన్న బ్లేడ్ వాడండి. ఆ బ్లేడ్ ప్రతిసారి శానిటైజ్ చేయండి. అది అందుకని ఇంకా వేరే ప్రికాషన్స్ ఏం అవసరం లేదు. చాలా మండి మొక్క, చాలా డెలికేట్ మొక్క. ఎంత మండి మొక్క వాటర్ తగిలితే అంతా డెలికేట్. కానీ దాన్ని బట్టి మీరు శ్రద్ధ తీసుకోండి. థ్యాంక్ యూ. పాటింగ్ చేసే విధానంలో జాగ్రత్తలు చెప్పండి. కొంచెం సేప నీళ్ళలో ఒక్క నిమిషం ఆగమ్మా. రీపాటింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, రీపాటింగ్ చేసే కవర్ నుంచి మనం కుండీ తీసేప్పుడు హెయిర్ రూట్స్ అని ఉంటాయండి సన్నగా. అవి కూడా డ్యామేజ్ అయినా కూడా వాటర్ లాగి రూట్ డ్యామేజ్ అవుతుంది. అందుకని ఏంటంటే అవి నివారించడానికి ఏం చేయాలంటే సాఫ్ వాటర్లో తీసి వేస్ట్ అయిన రూట్స్ కట్ చేసి సాఫ్ వాటర్లో ముంచి 1 గంట 2 గంటలు అటు పెట్టి తీసి నీడను ఆరబెట్టాలండి. నీడను ఆరబెట్టిన తర్వాత రీపాట్ చేసుకోవాలి చెప్పిన విధానంలో. రీపాట్ చేసినాక వారం 10 రోజులు వాటర్ ఇవ్వకూడదండి. ఆ తర్వాత నిదానంగా ఇచ్చి పైగా రీపాట్ చేసేటప్పుడు మొదటి 2 రోజులు నీడ పెట్టాలండి. తర్వాత ఎండలో పెట్టుకోవచ్చు. 10 రోజుల తర్వాత వాటర్ ఇచ్చి ఎలా చేసినా సరిపోతుంది. ఇలా ఎడినియం ప్లాంట్ రీపాట్ చేసినప్పుడు బయట ఎంతకాలం ఉండించవచ్చండి మొక్కని? రీపాట్ చేసినా ఎంతకాలం ఉంచుకోవచ్చు అండి. 1 నెలన్నా పర్వాలేదండి. పర్వాలేదు, ఏమవుతుంది. బయట మనం అలా ఆరబెట్టి ఆరబెట్టి 20 రోజుల్లో ఎంత ఉంటే పర్వాలేదు. 2 నెలలు కూడా పెట్టేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాతావరణాన్ని బట్టి ఏమవుతుంది. డ్యామేజ్ నీళ్లు పోయకపోతే డ్యామ్ అవుతుందనే పని ప్రసక్తి లేదండి. నీళ్లు పోస్తే డ్యామేజ్ అవుతుందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.